శ్రీవారు భక్త ప్రియుడు, అర్చనా ప్రియుడు, అలంకార ప్రియుడు మాత్రమే కాదు. ఆ స్వామి నైవేద్యాల ప్రియుడు కూడా. ఏడుకొండలవాడు పాపాలు హరించేవాడు మాత్రమే కాదు, భక్తులకు మధురమైన ప్రసాదాలను ప్రసాదించేవాడు కూడా. తిరుమల అనగానే భక్తులందరికీ మొదటగా గుర్తొచ్చేది లడ్డు మాత్రమే. కానీ ఆ స్వామికి నిత్యం 50కి పైగా నైవేద్యాల నివేదన ఉంటుంది. శ్రీదేవి విభూతికి రోజు అనేక రకాల నైవేద్యాలు, పూటకో సంబరం. ఆ స్వామి దివ్య ప్రసాదాలు భక్తులకు అభయహస్తాలు. ఇందిర వడ్డింపగను ఇంపుగా చిందక ఇట్లే భుజించవో స్వామి అంటూ అన్నమాచార్యులు ఆ స్వామి వారిని కీర్తించారు. తిరుమల కొండలయ్య మంచి తిండి మెండయ్య అంటూ తెనాలి రామకృష్ణుడు హాస్యోక్తి చేశారు. స్వామివారి నైవేద్యాల ఘనత ఈనాటిది కాదు. స్వామివారి నైవేద్యాల నివేదన కోసం ఎందరో రాజులు, సామంతులు స్వామివారి ఆలయానికి మనులు, మాన్యాలను అర్పించారు. స్వామివారి నైవేద్యాలంటే కమ్మని రుచే కాదు, కాచుకునే అండ కూడా. బంగారు ఆనంద నిలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంతో అలరారే స్వామి. ఆ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, భక్త ప్రియుడు మాత్రమే కాదు, నైవేద్య ప్రియుడు కూడా. వక్షస్థలంలో లక్ష్మీ నివాసుతుడైన శ్రీనివాసుడికి లోటేమిటి? ఆయన పోటుకి తిరుగేమిటి? స్వయంగా వకుళాదేవి కదా పర్యవేక్షించేది. తన కన్నయ్యకి జరిగే నిత్య సేవల్లో రకరకాల ప్రసాదాలు రుచిగా, శుచిగా, ఆగమ విహితంగా తయారు చేయిస్తుంది. మరి బిడ్డ రుచులెరిగిన తల్లి కదా, అందుకే రుచిలో ఆ ప్రసాదాలు వేటికవే సాటిగా ఉంటాయి. శ్రీనివాసుని సేవల్లో చూస్తే ఆయన ఉన్నతోన్నత మూర్తికి ఆగమోక్తమైనటువంటి నివేదనలను మనం విలక్షణంగా దర్శిస్తాం. సుప్రభాత వేళ మనం ఆ ప్రార్థనలోనే గోరువెచ్చని పాలు గోపాల సేవించు, నవనీత హారతిని కరుణతో అందుకో, గరిమల బ్రహ్మతీర్థమే మాకుమందు, శ్రీ వెంకటేశ్వర విశ్వరూపము చూపించు. తిరుమల ప్రసాదం అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది లడ్డూయే. ఆ రుచి, మాధుర్యం మరెక్కడా దొరకదు. అయితే స్వామివారికి నివేదించే నైవేద్యాల్లో లడ్డు ఒకటి మాత్రమే. ఆ దేవదేవుడికి నిత్యం త్రికాల నైవేద్యం ఉంటుంది. ఇక పండుగలు, పర్వదినాల్లో ఆ నైవేద్యాల సంఖ్య మరింత పెరుగుతుంది. శ్రీవారి ప్రసాదాల మహిమ, రుచి అనంతం. చాలా మంది భక్తులు చెబుతూ ఉంటారు, ఇంట్లో వండి శ్రీనివాసుడికి నివేదన చేసినా ఆ రుచిలో మార్పు కనిపిస్తుందని. ఆ నైవేద్యాల్లో ఏ పవిత్రత ప్రవేశించి పావనం చేస్తుందో ఆ పరమ పావన మూర్తికే తెలియాలి. అలాంటిది ఏకంగా కలియుగ వైకుంఠంలో తయారు చేసి సాక్షాత్తు ఆ తిరుమలేశునికే నివేదించిన నైవేద్యాల రుచి గురించి ఇంకేం చెప్పాలి? వైఖానస ఆగమోక్తంగా శ్రీవారికి ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే నైవేద్యాలను తయారు చేస్తారు. విమాన ప్రదక్షిణ మార్గంలో శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయంలో ప్రధాన పోటు ఉంటుంది. ఈ పోటులోనే వెంకటేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించే అన్నప్రసాదం, పిండి వంటలు తయారు చేస్తారు. ప్రసాదాలు తయారు చేసే సమయంలో రుచి చూడరు. ఇలా తయారు చేసిన ప్రసాదాన్ని ముందుగా క్షేత్ర సంప్రదాయ ప్రకారం శ్రీ భూవరాహ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం శ్రీవారికి ఘంటానాదాల మధ్య నైవేద్యాన్ని సమర్పిస్తారు. 1933వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది. అప్పట్నుంచి శ్రీ భగవత్ రామానుజాచార్యులు నిర్దేశించిన పూజా నియమాల ప్రకారం ఆగమ శాస్త్రోక్తంగా నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరునికి త్రికాల నైవేద్య వితరణ ఉంటుంది. నైవేద్య సమయాలను మొదటి గంట, రెండవ గంట, మూడవ గంటగా పిలుస్తారు. అలానే బాలభోగం, రాజభోగం, శయన భోగం అని కూడా అంటారు. గురు, శుక్రవారాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో మార్పు ఉండదు. ముందుగా తెరబట్టినప్పుడు స్వామివారికి జిహ్వాలేఖనం చేస్తారు. అంటే మనం మామూలుగా టంగ్ క్లీనర్ని వినియోగించుకుని నాలికను ఎలా అయితే క్షాళనం చేసుకుంటామో అలాంటి స్వామికి దంతధావనం ఒక దర్భపుల్లతో చేస్తారు. తరువాత ఆయన యొక్క భోగమూర్తికి స్నపన చేస్తారు. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని మనం సుప్రభాత సేవల్లో, తోమాలలో వీక్షిస్తాం. అటువంటి సమయంలో స్వామికి సుప్రభాత సేవలోనే ఆయన హారతి ఇచ్చేప్పుడు నవనీత హారతినిస్తారు. గోరువెచ్చటి పాలు అంటే అప్పుడే పితికినటువంటి ఆవు పాలను నివేదన ఇవ్వటం,
గోవుల నుంచి సేకరించినటువంటి ఆ యొక్క నవనీత సమర్పణం చేయటం, చక్కెర పలుకుల్ని ఇవ్వటం సుప్రభాతంలోనే ప్రారంభమవుతుంది. మళ్ళీ వెంటనే కొలువు సేవలో మనం దర్శించామంటే స్వామివారికి అందమైన అలంకరణ అయినటువంటి తోమాల తరువాత అక్కడ నువ్వులు బెల్లము దంచి ప్రసాద నివేదనం చేస్తూ ఉన్నాం. చరాచర సృష్టికి కర్త ఆ శ్రీనివాసుడు. ఆయనకు నైవేద్యం నివేదించటం అంటే సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్ని సంతృప్తిపరచటమే. బాలభోగం, రాజభోగం, శయనభోగం, నిత్యం నిండుగా 3 పూటల ఘంటా నాదాల మధ్య నైవేద్యాన్ని స్వీకరిస్తాడు ఆ దేవదేవుడు. సర్వ జగద్రక్షకుడైన ఆ స్వామివారికి ఎప్పుడు ఏ నైవేద్యం నివేదించాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో ఆ నైవేద్యాన్ని సిద్ధం చేయాలి, ఎలా నివేదించాలి అన్నవి ఆగమ శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. శ్రీవారి ప్రసాదం అనగానే ముందు గుర్తొచ్చేది లడ్డూనే. తిరుపతి లడ్డూలు 3 రకాలుగా తయారు చేస్తున్నారు. ఇవి ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవ లడ్డు, ప్రోక్తం లడ్డు. ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవాలు, పర్వదినాల వేళ, అలానే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇలా అతి ముఖ్యమైన వ్యక్తులు ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆస్థానం లడ్డూను తయారు చేస్తారు. దీని బరువు 750 గ్రాములు. దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, జీడిపప్పు, కుంకుమ పువ్వు వేసి ఈ లడ్డూను ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తారు. వీటిని గౌరవ అతిథులకు అందచేస్తారు. సామాన్యులకు అంత సులువుగా లభించవు. ఇక స్వామివారి నిత్య కళ్యాణోత్సవ సేవలో పాల్గొనే గృహస్థులకు ప్రత్యేకమైన కళ్యాణోత్సవ లడ్డూను ప్రసాదంగా ఇస్తారు. మూడవది 175 గ్రాముల ప్రోక్తం లడ్డు. ఇది భక్తులందరికీ లభించే లడ్డు. లడ్డూల తయారీని 1950లలో టీటీడీ పెంచింది. వీటి తయారీకి వాడాల్సిన ముడిసరుకుల మోతాదును దిట్టం అంటారు. ఈ దిట్టాన్ని భక్తుల సంఖ్యను బట్టి పెంచుతారు. శ్రీవారి లడ్డూకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు లభించింది. గతంలో లడ్డూ పోటులో చేతులతోనే లడ్డూలను తయారు చేసేవాళ్లు. ఇప్పుడు పోటును ఆధునీకరించారు. రోజుకి 3 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నారు. పర్వదినాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. దేవదేవుడి ప్రసాదాలు స్వీకరించే భక్తులకు పుష్టి, తుష్టి, సంతుష్టి కలుగుతాయి. వాటితో పాటు కామితార్థాలు నెరవేరుతాయి. అలాగే అంతుపట్టని రోగాలు సైతం నయమవుతాయి. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. నైవేద్యం సమర్పించటానికి ముందు గర్భాలయాన్ని నీళ్లతో శుద్ధి చేస్తారు. గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నీళ్లు చల్లుతారు. నైవేద్యాలతో పాటు వాటిని స్వామికి సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. కుడి చేతి గ్రాస ముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి నోటి దగ్గర తాకుతారు. స్వామికి గోరు ముద్దలు తినిపించటమన్నమాట. ముద్దకి నడుమ ఔషధ గుణాలున్న వివిధ పత్రాలు కలిపిన నీటిని సమర్పిస్తారు. నైవేద్యం సమర్పించేంత వరకు ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు. సుప్రభాత సమయంలో స్వామికి గోక్షీరం, వెన్న, చక్కెరను నివేదిస్తారు. అనంతరం బంగారు సింహాసనంపై వెంకటేశ్వరుని వేంచేపు చేసి కొలువులో బెల్లంతో కూడిన నువ్వుల పిండిని నివేదిస్తారు. స్వామికి అత్యంత ప్రీతికరమైన మాత్రాన్నాన్ని నివేదిస్తారు. అలానే చక్కెర పొంగళి, కదంబం, పులిహోర, దద్యోజనం, లడ్డూలు, వడలు నివేదిస్తారు. ప్రాతకాల నివేదనలో స్వామివారికి తోమాల సేవ అనే పేరుతో ఆగమార్థమైన ఉపచారాలన్నింటినీ సమర్పించిన తర్వాత యాత్రాసనంలో స్వామివారి యొక్క కొలువు శ్రీనివాసమూర్తి వారిని బంగారు వాకిల్లో వేంచేపు చేసి వారికి పంచాంగ శ్రవణం, హుండీ జమా ఖర్చులన్నీ నివేదించిన తర్వాత సహస్రనామాలతో శ్రీవారికి అర్చన జరిపిన తర్వాత ప్రాతకాల నివేదన జరుగుతుంది. ప్రాతకాల నివేదనలో స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదంగా మాత్రాన్నం అనేది తయారు చేసి వెండి గంగాళంలో కులశేఖర పడి లోపల వెండి వేదిక మీద ఉంచి నివేదన చేయబడుతుంది. అన్నంలో తీయటి పెరుగు, పాలు, వెన్న, మీగడ కలిపిన మధురమైన పదార్థం ఈ మాత్రాన్నం. కృష్ణావతారం యొక్క జ్ఞాపకంగా ఈ మాత్రాన్నం స్వామివారికి నివేదించబడుతుంది.
ఇక రెండవ గంట నివేదనలో నిత్యాన్న ప్రసాదాలతో పాటుగా క్షీరాన్నం, పాయసం, సీరాను నైవేద్యంగా పెడతారు. వీటితో పాటు లడ్డు, వడలు నివేదిస్తారు. బాలభోగం, రాజభోగం, శయనభోగం ఈ మూడింటిలోనూ నైవేద్యాలు ఒకేలా ఉండవు. అలానే ఇక పర్వదినాలు, ఉత్సవాల వేళ ప్రత్యేకమైన నైవేద్యాలను నివేదిస్తారు. మాధ్యాహ్నిక నైవేద్యంలో కాగా స్వామివారికి విశేషంగా పులిహోర, దద్దోజనము, పొంగలి, క్షీరాన్నము, సీరా అనే ప్రసాదాన్ని కూడా విశేషంగా నైవేద్యంగా సమర్పించబడుతుంది. ఆ శ్రీనివాసుడి లీలలు ఎన్ని విన్నా తనివి తీరదు. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ఎంత చూసినా మనసు నిండదు. ఆ స్వామి ప్రసాదించే ప్రసాదాన్ని ఎంత తిన్నా కోరిక తీరదు. ఆ స్వామి రూపులోని మాధుర్యం, ఆయన ప్రసాదించే ప్రసాదాల్లోని కమ్మతనం, ఆ మాటకొస్తే ఆ శ్రీహరి గురించి ఏం చెప్పినా మోహన రాగమే కదా. ఆ స్వామి ప్రాభవం, ప్రాశస్త్యం, విశేషం, అలంకారం అన్నీ భక్తజన కోటికి అనుగ్రహాలే. శ్రీవారు నైవేద్య ప్రియుడు. ఎన్ని రకాల నైవేద్యాలను స్వీకరించేది వాటిని ప్రసాదాలుగా భక్తులకు అనుగ్రహించటానికే. ఎందుకంటే ఆయన నైవేద్య ప్రియుడే, అంతకు ఎక్కువ భక్త ప్రియుడు. వేల సంవత్సరాలుగా భక్తజన కోటి ఆ కలియుగ వైకుంఠాన్ని దర్శించి తరించిపోతోంది. 1933లో టీటీడీ ఏర్పడిన నాటి నుంచి మరింత నిష్టగా, క్రమ పద్ధతిలో స్వామికి నైవేద్య సమర్పణ జరుగుతోంది. సాయంకాలం స్వామివారికి తోమాల సేవ అనంతరం దోశ నైవేద్యంగా సమర్పించబడుతుంది. మిరియాలతో పొడితో తయారు చేసినటువంటి పొంగలి కూడా నైవేద్యంగా సమర్పించబడుతుంది. లడ్డు, వడ, కదంబం, శుద్ధాన్నం, ముద్గాన్నం అంటే మిరియాలతో తయారు చేసిన పొంగలి, ఈ యొక్క ప్రసాదాలు కూడా రాత్రి తోమాల సేవలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించబడుతుంది. ఈ ప్రసాదాలన్నిటి కూడా శ్రీవారి ఆలయంలో దిట్టం పుస్తకంలో నిర్ణయించిన మేరకు ఆ దిట్టం ప్రకారం అన్నిచ్చే స్వామివారికి ఆయా సమయాల్లో ప్రసాదాలు తయారు చేసి నివేదించబడుతూ ఉంటాయి. నైవేద్య సమర్పణ సమయాన్ని మొదటి గంట, రెండవ గంట, మూడవ గంటగా వ్యవహరిస్తారు. గురు, శుక్రవారాల్లో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో మార్పు ఉండదు. ఆ 2 రోజులు రెండవ గంట సమయం మాత్రమే మారుతుంది. రోజు స్వామికి త్రికాల నైవేద్యం ఉంటుంది. దాంతోపాటే ఏకాంత సేవలో స్వామికి నైవేద్యాన్ని అందచేస్తారు. అలాగే ప్రధాన నైవేద్యాలతో పాటుగా ఉప నివేదనలు కూడా ఉంటాయి. ఉప నైవేదనలుగా ఉదయం సుప్రభాతంలో స్వామివారికి ధారోష్ణమైన గోక్షీరం, నవనీతం నివేదన చేయబడుతుంది. అలాగే యాత్రాసనంలో స్వామివారికి బెల్లము, శొంఠి, నూగులతో చేసిన ప్రసాదం నివేదన చేయబడుతుంది. రాత్రి నివేదనలో ఏకాంత సేవ సమయంలో చిక్కగా కాచిన గోక్షీరము, ఆయా ఋతువుల్లో లభించే మధురమైన ఫలాలు, జీడిపప్పులు, బాదం పప్పులు, ద్రాక్ష మొదలైనవి నివేదన చేయబడుతుంది. లడ్డూలు, వడలు, అప్పాలు, దోశలు, మురుకులు, జిలేబీలు, దజ్జోజనం, క్షీరాన్నం, పరమాన్నం, పులిహోర, మాత్రాన్నం ఇలా చెప్పుకుంటూ పోతే ఆ స్వామివారికి నివేదించే నైవేద్యాల జాబితా చాలా పెద్దదే. కానీ నైవేద్యాలేవి ముందుగా స్వామివారికి నివేదించరు. మరి ఆయనకు కాకుండా ముందుగా నైవేద్యాలను ఎవరికి నివేదిస్తారో తెలుసా? వైకుంఠ విరక్తుడైన శ్రీనివాసుడు తిరుమలలో వెలిసి భక్తజన కోటిని ఉద్ధరించాలని భావించాడు. ఆయన బ్రహ్మాండ నాయకుడు, ఈ చరాచర సృష్టికే కర్త. అయినా ఆయన వెంకటాచలంలో ఉండాలంటే ఆదివరాహస్వామి అనుమతి అవసరమైంది. ఎందుకంటే ఇది ఆయన క్షేత్రం. భక్తులను కాపాడటానికి విచ్చేసిన తనకు వెంకటాచలంలో పాదశతమాత్రం ఇచ్చినందుకు తొలి దర్శనం, తొలి నైవేద్యం వరాహస్వామికే అని శ్రీహరి మాటిచ్చారు. ఇది ముందుగా ఇది ఆదివరాహ క్షేత్రం. ముందు ఆయనే ఇక్కడ ఈ క్షేత్రానికి అధిపతి. తరువాత ఆ యుగాంతం అయిపోతున్నప్పుడే స్వామివారు ఇక్కడికి వేంచేసి స్థలం కావాలి అని అడిగినందుకు గాను దానికి బదులుగా తొలి దర్శనము, తొలి నివేదన ముందు నీకైన తర్వాతే భక్తులందరూ నా దగ్గరికి వస్తారని స్వామివారు ఆయనకి మాట ఇచ్చినట్టుగా మనకి చరిత్రల ద్వారా, పురాణాల ద్వారా తెలుస్తున్నది. ఏడాదికి 365 రోజులు ఆ తిరుమలేశుడికి ఏడాదిలో 470కి పైగా ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయి.
అంత వైభవంగా తిరుమలపై శ్రీనివాసుడు వెలుగొందుతూ ఉన్నాడు. అలాంటప్పుడు నైవేద్యాల సంగతేంటి? ఉత్సవాల వేళ ప్రత్యేక నైవేద్యాలను నివేదించటం మాత్రమే కాదు, బ్రహ్మోత్సవాల సమయంలో ఆ నైవేద్యాలు రెండింతలవుతాయి. తిరుమలలో శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు నివేదించే ప్రతి ప్రసాదము రెండింతలు హెచ్చుగా చేసి నివేదించడం జరుగుతుంది. అదే మాదిరి ఆ బ్రహ్మోత్సవాల రోజుల్లో ఒకవేళ శుక్రవారం వస్తే స్వామివారికి ముఖంలో వేసే పచ్చకర్పూర తిలకం నామం కూడా రెట్టపడి వారం అంటాము. అంటే రెండింతలు పెంచి స్వామివారి యొక్క నామాన్ని కూడా వేయడం జరుగుతుంది. ఇది ఈ 9 రోజులు చాలా విశేషంగా ఎక్కువ మోతాదులో స్వామివారికి నివేదనలు ప్రసాదాలు చేయడము సమర్పించడము, అట్లాగే స్వామివారికి తిరువణ కాపు అంటాం కదా, దాన్ని కూడా రెట్టపడిగా వేసి రెండింతలుగా వేసి భక్తులందరికీ స్వామివారి దర్శనం జరుగుతుంది. అసలు ప్రసాదం అంటే ఏంటి? ఆ 7 కొండలవాడి రూప స్వరూప విశేషాలను మననం చేసుకోవటం ప్రసాదం. ఆ భక్త వత్సలుడి ఊసులతో మనసు నింపుకోవటం ప్రసాదం. ఆ నిత్య నిర్మల గోవిందుడి మహిమలు లీలల ధ్యాసలో ఉండటం ప్రసాదం. ఆ పుండరీకాక్ష తత్వం ఆలకించటం, పురాణ పురుషుడి ఆలోచన చేయటమే ప్రసాదం. భక్త కోటికి అభయం ఇచ్చే ఆ ప్రసాదం అనేక రూపాల్లో భక్తులను అనుగ్రహించటం కోసం స్వామి అన్ని రకాల నైవేద్యాలను స్వీకరిస్తారు. తిరుమల ప్రతి నిత్యం పండుగ సందడితో శోభాయమానంగా ఉంటుంది. నిత్యోత్సవంతో కోలాహలంగా ఉంటుంది. స్వామికి త్రికాల నైవేద్యాలతో పాటుగా ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పర్వదినాల్లో దోసెలు, శనగపప్పుతో చేసిన గుగ్గిళ్లను నివేదిస్తారు. ధనుర్మాసంలో బెల్లంతో ముంచిన దోసెలను నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీ వెంకటేశ్వరుడు తన చూపులతో ఆ పదార్థాలన్నింటినీ పవిత్రం చేసి ఆస్వాదించి భక్తులకు ప్రసాదంగా ప్రసాదిస్తాడు. స్వామి ప్రసాదాలకు ఉన్న విశిష్టత, మహిమ అంతా ఇంతా కాదు. స్వామివారికి ఎన్నో రకాలైన ప్రసాదాలు ప్రతిరోజు సమర్పించడం జరుగుతుంది. స్వామి యొక్క శక్తిని అనుసరించి ప్రసాదాల యొక్క దిట్టాన్ని కూడా మనం స్వామి నివేదనలో పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క రోజు స్వామికి ఒక్కొక్క ప్రత్యేకమైన నివేదన పెట్టడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా ఆదివారం రోజు స్వామికి మొదటి గంటలో మనం అమృత కలశం, దీన్నే సాధారణ భాషలో వాడుక భాషలో ఆదివారం పిండి అంటారు. ఇది చాలా విశేషమైంది. పిల్లలు లేరు అని బాధపడే భార్యాభర్తలకి ఇది తీసుకుంటే పిల్లలు కలుగుతారు అని ఇక్కడ అపారమైన నమ్మకం ఉంది. అట్లా మా చేత్తోనే ఎంతోమందికి ఇచ్చినాము. ఎంతోమంది సఫలీకృతులైనారు. బిడ్డల్ని తీసుకొచ్చి స్వామి దర్శనం చేసుకుని పోయిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇది ఆదివారం రోజు చాలా విశేషమైనది. స్వామికి ప్రతిరోజు త్రికాల నైవేద్యం ఉంటుంది. ప్రతిరోజు నైవేద్యాలు మారటమే కాదు, ప్రత్యేక నైవేద్యాలు కూడా ఉంటాయి. సోమవారం నిర్వహించే విశేష పూజలు 51 పెద్ద దోసెలు, 51 చిన్న దోసెలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను నివేదిస్తారు. మంగళవారం నివేదనలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది మాత్ర ప్రసాదం. శ్రీవారి అభిషేక సేవ జరిగే శుక్రవారం స్వామికి ప్రత్యేకంగా పోలీలు సమర్పిస్తారు. శనివారం నాటి నివేదనలో కదంబం, చక్కెర పొంగళి, పులిహోర, దధ్యోజనం, మిరియాల పొంగలి, లడ్డూలు, వడలు, సీర, శేఖరాబాద్, కదంబం, మొలహోర, తోమాల దోసెలను నివేదనగా సమర్పిస్తారు. బుధవారం రోజు సహస్ర కలశాభిషేకం అనే కార్యక్రమం జరిగినప్పుడు స్వామికి 2వ గంటలో పాయసం అనేది విశేషంగా సమర్పించడం జరుగుతుంది. అలాగే గురువారం రోజు తిరుప్పావడ అయిన వెంటనే 2వ గంటలో స్వామికి తేన్తోళ, జిలేబీ అనే అద్భుతమైన ప్రసాదాన్ని స్వామికి నివేదించడం జరుగుతుంది. మరియు శుక్రవారం రోజు స్వామికి చల్లటి నిమ్మరసాన్ని కూడా నివేదించడం జరుగుతుంది. ఇంకా ప్రతిరోజు 2వ గంటలో స్వామివారికి సీర అనే ఒక తీయని పదార్థాన్ని స్వామికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు. ఇంకా అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డు, వడ ఉదయము రాత్రి 2 వేళలా స్వామికి మొదటి గంటలో రాత్రి గంటలో ప్రతిరోజు నివేదించడం జరుగుతుంది. ఆగమ శాస్త్రంలో చెప్పిన ప్రకారం స్వామివారికి అన్న ప్రసాదాలను భక్తితో నివేదిస్తారు. ఆగమోక్తంగా అన్న సూక్తం పఠించి గాయత్రి మంత్రంతో ప్రోక్షించి మంత్రోక్తంగా స్వామివారికి నైవేద్యాలు నివేదన చేస్తారు. స్వామి ఆ భక్తిని మాత్రమే స్వీకరించి
ఆ నైవేద్యాలను మహాప్రసాదంగా భక్తులకు అనుగ్రహిస్తారు. ఉదయం నవనీత సేవ నుంచి సాయంత్రం ఏకాంత సేవ వరకు స్వామివారికి ఎన్నో రకాల నైవేద్యాలు. ఆ నైవేద్యాల సారమంతా స్వామివారి మూల విరాట్ అందుకొని విశ్వానికి పుష్టి తుష్టి అందిస్తారు. స్వామివారు నైవేద్యాలు స్వీకరించటం, అభిషేకాలు అందుకోవటం అంటే సమస్త జీవరాశిని ఆయన అనుగ్రహిస్తున్నారని అర్థం. భక్త కోటికి అభయం ఇస్తున్నారని అర్థం.